ఏవండోయ్! ఇది మా ఇంట్లో ఉన్న తెల్ల గోంగూర మొక్కండి. మనకి ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని 2 రకాలుంటాయి. ఎర్ర గోంగూర కన్నా తెల్ల గోంగూర మొక్క చాలా మంచిదండి. ఈరోజు ఈ ఆకుకూర కోసి నేను గోంగూర పచ్చడి తయారు చేయబోతున్నానండి. గోంగూర పచ్చడి అంటే అందరికి ఇష్టమే గానీ చాలా మంది భయపడతారు. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తాయని. అయితే ఎర్ర గోంగూరతో చేసుకుంటే ఖచ్చితంగా పెయిన్స్ అన్నీ వస్తాయండి. అదే ఈ తెల్ల గోంగూరతో చేసుకుంటే గనక పెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇంకొన్ని దినుసులు ప్రత్యేకంగా గోంగూర పచ్చడిలో వాడడం వల్ల గూడా, మనకి ఆ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయండి. మన పెద్దవాళ్ళు ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూరని ఎక్కువగా వాడుతూ ఉంటారండి. దానికి కారణం ఏంటంటే, ఎర్ర గోంగూర ఆకు చాలా మందంగా ఉండి, గట్టిగా ఉంటుందనమాట. మనం పప్పులో వేసుకున్న, కూరల్లో వేసుకున్న, పచ్చడి చేసుకున్న, అది ముదిరిపోయిన ఆకులాగానే ఉంటుందనమాట. అదే ఈ తెల్ల గోంగూర అనుకోండి, మనకి చాలా సాఫ్ట్‌గా ఉండి, పప్పయినా, కూరైనా, పచ్చడైనా చాలా మృదువుగా, మెత్తగా వస్తుందనమాట. ఇంకా ఈ తెల్ల గోంగూరలో పులుపు కొంచెం తక్కువుంటుందండి. ఎర్ర గోంగూర అయితే విపరీతమైన పులుపు ఉంటుందనమాట. ఈ తెల్ల గోంగూర మనం పచ్చడి చేసుకున్న, కూర చేసుకున్న, ఉప్పు, కారం, నూనె చక్కగా పీల్చుకుని, ఆ కూర గాని, పచ్చడి గాని చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ పచ్చడి కూడా ఆకుపచ్చ రంగులో ఉండడం మాత్రమే కాకుండా సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుందండి. నిలవ పచ్చడి పట్టుకోవడానికి అందుకే తెల్ల గోంగూరని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఎర్ర గోంగూర అయితే చాలా వేడి చేసే గుణం ఉంటుందండి. అదే తెల్ల గోంగూర అనుకోండి శరీరానికి కొంచెం చలువ చేస్తుందనమాట. నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయండి. ఇంకా ఈ తెల్ల గోంగూర చాలా తేలిగ్గా జీర్ణమైపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండదు. కడుపు నొప్పి రావడం గాని, మోషన్స్ అవ్వడం గాని జరగదండి. ఇంకా తెల్ల గోంగూర ఆకులు చాలా పెద్దవిగా ఉండి, లేతగా ఉంటాయనమాట. ఎర్ర గోంగూర అనుకోండి గట్టిగా ఉంటుంది. అదే ఈ తెల్ల గోంగూరతో మనం కూర చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా మెత్తగా, ముద్దగా అవుతుందనమాట. ఇంకా తెల్ల గోంగూర దిగుబడి కూడా ఎక్కువొస్తుందండి. అయితే బయట దొరికే ఆకుకూరలు పురుగు మందులతో పండిస్తారు గాబట్టి, అలాంటి వాటితో పచ్చళ్ళు, కూరలు చేసుకోకుండా తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ ఈ తెల్ల గోంగూర మొక్క వేసుకోవాలండి. ఇది నిజానికి మా ఇంట్లో ఒకే ఒక మొక్క అండి. చాలా ఎక్కువ ఆకొస్తుందనమాట. ప్రతి ఇంట్లోనూ ఒక తెల్ల గోంగూర మొక్క వేసుకుంటే మనం పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పులుసు కూడా చేసుకోవచ్చండి. ఈరోజు ఈ వీడియోలో ఈ తెల్ల గోంగూర ఆకుతోటి కొన్ని ప్రత్యేకమైన దినుసులు వేసి గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఈ పచ్చడి తినడం వల్ల నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆ దినుసులు వాడడం వల్ల, ఈ తెల్ల గోంగూర వాడడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో మీకు నేను వివరిస్తానండి. మరి రండి మరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఏదో వండామా, తిన్నామా అన్నట్టు కాకుండా ప్రతి దాంట్లోనూ ఔషధ గుణాలేంటి, ఎలా వండుకోవాలి, ఏం లాభాలనేది తెలుసుకోవాలండి. అప్పుడే ఆ వంటకి అర్థం, పరమార్థం ఉంటాయన్నమాట. అన్నట్టు మర్చిపోయానండోయ్! ఈ తెల్ల గోంగూరని విత్తనాల ద్వారా చాలా సులభంగా పెంచుకోవచ్చు. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏవండోయ్! మనకి గోంగూర పచ్చడి తిన్నప్పుడు నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా నువ్వులు, పల్లీలు, మెంతులు ఈ 3 కూడా పచ్చడిలో ఉండేలా చూసుకోవాలండి. అంతే కాదండోయ్! ఇవి లేకుండా గనక మీరు పచ్చడి చేసుకొని తింటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే గోంగూరలో ఆక్సలేట్ అనేటటువంటి రసాయనం ఉంటుందండి. అది మన శరీరానికి మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే, మనకి కిడ్నీలో స్టోన్స్ రావడం, ఇంకా కీళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్, చర్మ సమస్యలు ఇవన్నీ గూడా వస్తాయన్నమాట. అవన్నీ రాకుండా ఉండాలి అంటే నువ్వులు, పల్లీలు, మెంతులు గోంగూర పచ్చడిలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలండి. పూర్వం మన పెద్దవాళ్ళు గోంగూరను 2 నిమిషాలు ఉడికించి, ఆ నీరు పారబోసి అప్పుడు వండుకునేవారండి. అలా చేస్తే 30-50% ఈ ఆక్సలేట్స్ అనేవి తగ్గిపోతాయన్నమాట. అయితే ఈ పచ్చడిలో ఈ నువ్వులు, పప్పులు వేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆక్సలేట్ అనేది నువ్వుల్లో ఉండే ఆ కాల్షియం తోటి కడుపులోనే కలిసి బయటికి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుందనమాట. తద్వారా మనకి కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయండి. కిడ్నీ స్టోన్స్ రాకుండా, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట. అలాగే మెంతులెందుకేస్తామంటే, ఒక పెద్ద చెంచాడు ఎక్కువే మెంతులేసుకోవాలండి. ఆ మెంతులేయడం వల్ల ఏంటంటే, మనకి చలువ చేస్తుంది. గోంగూర సహజంగానే వేడి చేసే గుణం ఉంటుంది గాబట్టి, శరీరానికి చలువ చేసి బ్యాలెన్స్ అయిపోతుందనమాట. ఇకపోతే గోంగూరని ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి, శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి, ఆకంతా కూడా జాలీలో వేసేసి ఉంచితే పొడి పొడిగా తడి లేకుండా అయిపోతుందండి. ఈ ఆకులో ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు లేకుండా చూసుకోవాలనమాట. బాండీలో ఆయిల్ వేసి, అది వేడెక్కిన తర్వాత ఈ ఆకంతా వేసేసి మగ్గనివ్వాలండి.
ఈ రోజుల్లో ఆడవాళ్ళకి, పిల్లలకి రక్తహీనత సమస్య ఉందండి. హిమోగ్లోబిన్ చాలా తక్కువుంటుంది. ఎప్పుడైనా సరే బ్లడ్ తక్కువుంది, హిమోగ్లోబిన్ శాతం తక్కువుంది అంటే గనక వాళ్ళల్లో ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదండి. చదువు కూడా సరిగ్గా చదవరు. తెలివితేటలు పెరగవు. చాలా నీరసంగా, బడలిగ్గా ఉంటారు. ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించరండి. అలాగే మనకి రక్తహీనత సమస్య ఉంటే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఇంకా ముఖం కూడా అసలు గ్లో అనేది ఉండదండి. చూడగానే తెలిసిపోతుంది వీళ్ళకి రక్తం తక్కువుంది అని. అందుకని ఈ గోంగూర ఒక దివ్య ఔషధం అనమాట. ఆడవాళ్ళకి, పిల్లలకి ఈ గోంగూర పప్పులో వేసి, పచ్చడి చేసి ఏదో ఒక రూపంలో పెడితే గనక రక్తహీనత సమస్య అనేది ఉండదు. జుట్టు కూడా చాలా ఒత్తుగా, నల్లగా పెరుగుతుందండి. గోంగూర మూత పెట్టేస్తే 2 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుందండి. చాలామంది ఏం జేస్తారంటే తెలియక ఈ సమయంలో ఇలా ఉన్నప్పుడు పచ్చడి చేసేస్తారండి. అలా చేస్తే గనక పచ్చడి పల్చగా వస్తుందనమాట. బాగా దగ్గరికి అంటే ఈ కడాయిని ఆ ముద్ద గోంగూర ముద్ద వదిలిపెట్టాలనమాట. అంత డ్రై అయ్యే విధంగా చక్కగా వేయించేయాలండి. అలా చేస్తే పచ్చడి చాలా గట్టిగా వస్తుంది. అంతే కాకుండా నిలవ కూడా ఉంటుందనమాట. ఈ జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి. చూడండి ఇది ఎంత ముద్దలాగా దగ్గరికయిపోయిందో ఇలా చేసుకోవాలనమాట. ఇలా అయిపోయిన దాన్ని మళ్ళీ మనం మిక్సీ జార్‌లో వేసి మనం ఏమి రుబ్బాల్సిన అవసరం లేదండి. ఇలా దగ్గరికి ముద్ద చేసుకోవడం వల్ల పసరు వాసన కూడా లేకుండా ఉంటుందనమాట. గోంగూర చల్లారేలోగా మనం మిక్సీ జార్‌లో పల్లీలు, నువ్వులు, మెంతులు వేసి బరకగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈలోగా మనం పోపు గూడా పెట్టుకోవాలనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు చేసుకోవాలండి. ఒక 2 చెంచాలు పోపు పక్కకు తీసి పెట్టుకోవాలి. పచ్చడంతా తయారైన తర్వాత లాస్ట్‌లో ఆ పోపు కలుపుకుంటే బావుంటుందనమాట. ఈ నువ్వులు, పల్లీలు పౌడర్ అయిపోయింది కదండీ! దీంట్లో ఈ పోపంతా కూడా వేసేసుకోవాలనమాట. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. దీంతో పాటు కొంచెం ఉప్పు, నేను కొంచెం ధనియాల పౌడర్ ఏసాను. ధనియాలుంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది బెల్లం అండి. బెల్లం కంపల్సరీ పులుసు కూరల్లోను, పులుపు కూరల్లోను, పచ్చడిలోను వేసుకోవాలనమాట. ఎందుకు వేసుకోవాలి అంటే, మనకి ఆ ఆకుకూరల్లో, ఆ పులుసుల్లో, పచ్చడిలో ఉండేటటువంటి ఆ పోషకాలన్నీ కూడా ఈ బెల్లం వేయడం వల్ల మన శరీరానికి అందుతాయండి. ఇంకా ఒక ప్రత్యేకమైన రుచి కూడా వస్తుందనమాట. అందుకని పుల్లటి కూరల్లోను, పచ్చడిలోను తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి. అది ఆరోగ్యానికి మంచిదనమాట. ఇప్పుడు పోపు కూడా పౌడర్ చేసేసాం కదండీ! ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఈ గోంగూరని పేస్ట్‌లాగా రుబ్బాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని లేదా బాండీలోకి తీసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి కొంచెం పోపు పక్కకు పెట్టి ఉంచాను గదా! ఈ పోపు ఇందులో వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలండి. పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం కలుపుకోవాలండి. ఇలా పచ్చడి తయారు చేసుకొని, వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని తింటే గనక అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ పచ్చడిలో ఉల్లిపాయలు ఎందుకేస్తున్నామంటే, గోంగూర తినడం వల్ల వేడి చేయకుండా ఈ ఉల్లిపాయలు మనకి చలువ చేస్తుందనమాట. ఎందుకంటే, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అనే సామెత ఉంది గదండీ! అందుకే బాడీ పెయిన్స్ రాకుండా గోంగూర పచ్చడి తినాలి అనుకునే వాళ్ళందరూ తెల్ల గోంగూర మొక్కోటి పెంచుకోండి. నేను చూపించిన విధంగా మీరు పచ్చడి చేసుకుంటే గనక ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ తప్పనిసరిగా క్లిక్ చేయండి.